హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సుజిత్ అప్డేట్స్. ఏపీ రాష్ట్ర ప్రభుత్వం డ్వాక్రా మహిళలకు మరో శుభవార్త చెప్పింది. డ్వాక్రా మహిళలకు ఆర్థిక భరోసా కల్పించడం కోసం అనేక కీలక నిర్ణయాలు తీసుకుంటున్న ప్రభుత్వం ఏపీలో ఆహార శుద్ధి పరిశ్రమలు పెట్టాలనుకునే వారికి ప్రోత్సాహకాలను అందించడానికి సిద్ధమైంది. పచ్చళ్ళు, పిండి వంటలు, పశువుల దాణా వంటి పరిశ్రమలు పెట్టడానికి ప్రోత్సాహకాలను ఇస్తుంది. ఇక వాటిలో 35% రాయితీ అనేది కూడా ఏపీ డ్వాక్రా మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం అందించబోతుంది. ఇక పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. వీడియోను ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేసేయండి. వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోగలుగుతారు. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. కేవలం 10% పెట్టుబడి పెడితే మిగతా పెట్టుబడిని ప్రభుత్వమే రుణం కింద ఇచ్చి సూక్ష్మ ఆహార శుద్ధి పరిశ్రమల ఏర్పాటుకు సహకరిస్తుంది. ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార శుద్ధి పరిశ్రమల క్రమబద్ధీకరణ పథకం కింద ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రంలో ఈ తర ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లపైన 35% వరకు రాయితీ ఇవ్వనుంది. ఈ పథకం కింద గరిష్టంగా 10 లక్షల వరకు రాయితీ పొందవచ్చు. డ్వాక్రా మహిళలకు రుణాలపై రాయితీ అనేది కూడా ఇందులో డ్వాక్రా మహిళలకు రుణం తీసుకుని 35% రాయితీ పైన తమ యూనిట్ను వర్తించుకునే అవకాశం ఉంటుంది. డ్వాక్రా మహిళలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని వ్యాపారం చేయించుకోవచ్చని ప్రభుత్వం పేర్కొంది. ఇక అంతేకాకుండా వీరందరికీ కూడా రాష్ట్రంలో 5 లక్షల లోపు పరిశ్రమలు పెట్టాలనుకుంటే పచ్చళ్ళు, చిప్స్, కేకులు, అప్పడాలు, ఇడ్లీ, దోసపిండి తయారీ, ఫ్లేవర్డ్ మిల్క్ వంటి యూనిట్లను అనేది కూడా పెట్టుకోవచ్చు. ఇక పెట్టుబడి సాయంతో డ్వాక్రా మహిళలకు చేయూతనందించేందుకు ఈ యొక్క 35% రాయితీ అనేది కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వబోతుంది. 5 లక్షల నుంచి 10 లక్షల రూపాయల పెట్టుబడితో ఆహార శుద్ధి యూనిట్లు పెట్టాలనుకుంటే నూనెల తయారీ, కిచప్ల తయారీ, సాస్, జెల్లీ, పప్పు మిల్లులు, ఆహార శుద్ధి యూనిట్లు ఏర్పాటు చేసుకోవచ్చు. ఇంకా కాస్త ఎక్కువ పెట్టుబడితో 10 నుండి 20 లక్షల రూపాయల వరకు పెట్టుబడి పెట్టాలనుకుంటే పన్నీర్, జామ్, చీజ్, చాక్లెట్స్, పశువుల దాణా, కాఫీ ప్రాసెసింగ్ యూనిట్లను తదితర యూనిట్లను పెట్టుకోవచ్చు. వివరాలకు ఇక ఈ పరిశ్రమలను ఏర్పాటు చేయాలనుకున్న యూనిట్ వివరాలతో ఆన్లైన్ వెబ్సైట్ కింద డిస్క్రిప్షన్లో లింక్ అనేది కూడా పెడుతున్నాను. ఆ లింక్ అనేది కూడా ఓపెన్ చేసి దరఖాస్తు చేసుకోవచ్చు. ఒకవేళ దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకోవాలనుకుంటే జిల్లా మరియు మండల స్థాయిలో ఉన్న అధికారులను అడిగి వివరాలు తెలుసుకోవచ్చు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించే ఇటువంటి పథకాలు మహిళలకు, ముఖ్యంగా డ్వాక్రా మహిళలకు ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయి. కాబట్టి వెంటనే కూడా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోండి. దరఖాస్తు చేసుకుంటే 10 లక్షల వరకు మీరు రుణాన్ని అనేది కూడా పొందవచ్చు. ఇక కేంద్ర ప్రభుత్వం నుంచి 35% రాయితీ అనేది కూడా ప్రతి డ్వాక్రా మహిళకు కూడా వర్తిస్తుంది. దయచేసి ఈ సద్వినియోగం అనేది కూడా ఈ నెల చివరాఖరి వరకు, అంటే ఈ నెల 31వ తారీఖు వరకు లాస్ట్ తేదీ ఉంటుంది. అందుకోసమే ఈ నెల 31వ తారీఖులోగా వెంటనే డ్వాక్రా మహిళలు ఎవరైనా అప్లై చేసుకొని పరిశ్రమలు పెట్టాలనుకుంటే వెంటనే కూడా అప్లై చేసుకోండి. మీకు త్వరలోనే ఈ యొక్క పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా అప్లై చేసుకున్న తర్వాత వారం లోపల వెరిఫికేషన్ అనేది కూడా జరిపి మీ ఖాతాలలో లోన్ అనేది కూడా పడడం జరుగుతుంది. 35% కూడా కేంద్ర ప్రభుత్వం భరిస్తూ మిగిలిన అమౌంట్ అనేది కూడా ప్రతి డ్వాక్రా మహిళ చెల్లించవలసి ఉంటుంది. ఇది అప్డేట్. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి, మీకు తెలిసిన వారికి కూడా షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.